పెద్ద మనుషులు అయిన తర్వాత మనవలు మనరాళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడితే చదువుకునే టైం పోతుందని కొడుకు కోడలు పిల్లలు దగ్గరికి రానియట్లేదు. ఇది కొందరికి అనుభవంలోనే ఉంటుంది. అంటే మాట్లాడని నోరిచ్చి ఏదైనా మాట్లాడదామంటే మనుషులు దొరకని పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్ళ దగ్గరలో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న ఒకటి చెప్పారు, మాట్లాడండి, మీరు మాట్లాడండి, చైతన్యంగా ఉండండి, మాట్లాడితేనే మీకు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ముసలి వాళ్ళకి చెప్తున్నారు. మనం మాట్లాడడానికి మనుషులు ఉండాలి కదా, మనుషులే లేరు. ఒకరు పోయి ఎక్కడ ఉంది, ఎవరు ఎక్కడ ఉంది, ఒకరిని ఇక్కడ ఉంది. అందుకొరకు మనకి ఎక్కడి వాళ్ళు చెప్పినటువంటి ఈ నామస్మరణ మంత్రం చదువుకోవడం, ఏదో ఒకటి చేయడం, అది అన్ని విధాలా శ్రేయస్కరం. నాలుగనట ఎడమ వైపు కుడి వైపు 10-20 సార్లు తిప్పితే కూడా ఆరోగ్యం బాగుంటుందని. వట్టే తిప్పడం ఎందుకు, కృష్ణారామ అనుకుంటూ తిప్పితే సరిపోతుంది కదా. అది మన వాళ్ళు రాస్తే రామకోటి రాస్తున్నారు కొందరు. మన వాళ్ళు ఏం చెప్తున్నారు, రాత సైన్స్ చెప్తుంది, రాత రాస్తూ ఉంటే ఎవరికి నరాల బలహీనత కానీ జ్ఞాపశక్తి కోల్పోవడం కానీ, వాళ్ళు అంటున్నారు కదా పెద్ద మనుషులు అయితే జ్ఞాపశక్తి పోతుంది, అది ఉండదు. మన వాళ్ళు రామకోటి చెప్పారు, సింపుల్గా రోజు కొంచెం రాస్తూ ఉంటే నరాలు మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఆచరించారు. నిద్ర లేచిన తర్వాత పెద్ద మనుషులు సడన్గా బెడ్ మీద లేస్తే మెదడుకు రక్తం సరఫరా కాక వాళ్ళు ఒకసారి కింద పడిపోవడం జరుగుతుంది. అంటే బెడ్ మీద లేచినాక ఒకసారి కూర్చొని 1 నిమిషం ఆగాలట, తర్వాత 1 నిమిషం కూర్చున్న తర్వాత 3వ నిమిషం లేవాలని మన వాళ్ళు చెప్తున్నారు, డాక్టర్లు కూడా. కానీ మన వాళ్ళు ఏం చెప్పారు, సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూమాతను మనం వేడుకొని కాళ్ళు నీ మీద పెడుతున్న తల్లి అని చెప్పి అలా కోరుకుంటూ లేవడమే తల్లిని భగవంతుని గుర్తు చేసుకొని మనం లేచినట్టయితే అది భక్తికి భక్తి అవుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, చేసే పొద్దున్న లేచిన చేసే పనులన్నీ బాగా ఉంటాయి. ఇవి అన్నీ ప్రాక్టికల్గా మన వాళ్ళు తెల్లవారు లేస్తే పడుకునేంతవరకు, పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు ఏమేం చేయాలి అనేటువంటి ఆచరణ రూపంలో పెడితే వాటి గురించి ఎవరు పట్టించుకోకుండా వచ్చిరాని చదువుకొని నాలాగా ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్లందరూ కూడా ఇవి చెప్పడానికి వీల్లేదు కాబట్టి బతుకు తెరువు కొరకు మేము చెప్పే చదువులే గొప్ప అనేటువంటి భావనలో బడికైతే పిల్లల్ని పంపిస్తాం అని పంపుతున్నారు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. తర్వాత అమెరికాకు పంపించి టాటా బై బై చెప్పి ఇక్కడ ఏడుస్తుంటున్నారు. ఆ జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం అప్పుడు చదువుకోనియలేదు బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు చదువు వద్దన్నా ఆగకుండా చదువుకో అని పంపించి అమెరికా దాకా పోయేదాకా ఆగుతలేదు. అయితే అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అది అయినప్పటికీ జరిగేటువంటి అది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనవంతుగా మనం ఏం చేస్తామని అంటే, ఇక్కడ సనాతన ధర్మ సంస్కృతిని రక్షించడానికి కొరకు ఏర్పాటైనటువంటి కమిటీ ఈ విధంగా నిర్ణయం తీసుకొని 2వ ప్లేస్గా ఇక్కడ నిర్ణయం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి కొరకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడి ప్రజలు చాలా అదృష్టవంతులు. దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, భగవంతునికి చేరువుగా ఉన్నవాళ్ళు. కానీ మనతోటే సరిపెట్టుకోకుండా మన చుట్టుపక్కల వాళ్ళని, మన పక్క గ్రామాలని, అలా కొంత దగ్గర స్వాధ్యాయం అని చెప్పేసి ఇంటింటికి వెళ్తూ ఉంటారు, ఊరు తిరుగుతూ ఉంటారు, 5 అట్లా కలిసి వెళ్ళి అలా చేయడానికి మనకు మిగతా సమయాన్ని, మన బ్రతుకు తెరువు సమస్య కాకుండా మిగతా సమయం ఏదైతుందో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొరకు గ్రూపులుగా ఫామ్ అయ్యి ఈ సనాతన ధర్మ సంస్థ సూచించిన దాని ప్రకారంగా మన గురుదేవులు ఇక్కడ డ్యాస్ మీద ఉన్నటువంటి గురుదేవులందరూ మనకు భగవద్గీతలో ఆచరించాల్సిన విషయాలు, భగవద్గీత విషయాలు ఏదైతే చెప్తారో వాటిని మనం తూచా తప్పకుండా ఆచరించడానికి కొరకు ప్రయత్నించాలని, అది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి. మర్చిపోతారని నేను అనుకోవట్లేదు, మనిషిని కాబట్టి నేను మీకు చెప్పమన్నారు కాబట్టి. వాస్తవంగా మీరు అందరు చెప్తే వినాల్సినటువంటి వాడిని. కానీ నా మనసులో ఉన్నటువంటి ఆవేదన, నా మనసులో వస్తున్నటువంటి బాధలు మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సారు ఫిజిక్స్ లెక్చరర్ కాబట్టి కొన్ని కులమానాలతో చెప్పారు, వారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే మన ధర్మారంలో రామాలయం నిర్మించి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు పద్మజ గారు. ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సినట్టు. జై శ్రీమన్నారాయణ. వేదిక మీద ఉన్న పెద్దలకు, గురువు గారికి మరియు ఉన్న భక్తులందరికీ ఆమె శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఇంత
మంది భక్తులు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషం. భగవద్గీత అనేది ఉంది అని అందరికీ తెలుసు, కానీ అది ఏంటిది, దాని లోపల విషయాలు ఏంటివి, దాంట్లో రాసింది భగవంతుడు చెప్పింది ఏంటిది అని సాక్షాత్కారంగా భగవంతుడే ఒక గురువుగా ఒక తన శిష్యుడైన అర్జునునికి బోధించిన ఒక మంచి మాటలు. ఆ మంచి మాటలు ఏంటివి ఏమనంటే హింస, ఇప్పుడు వారు చెప్పినట్టుగా హింసను ప్రేరేపించడమా అని కొందరు అంటున్నారు. అది హింస కాదు, అది దుర్మార్గునికి ఎప్పుడైనా కఠినమైన శిక్ష పడాలి. అట్లాంటప్పుడు నువ్వు వాడు నీ తమ్ముడా, కొడుకా, అన్ననా, నాన్ననా, తండ్రి అట్లాంటి ఏవి నువ్వు చూడకూడదు. నువ్వు ధర్మాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు వాళ్ళని కఠినంగా శిక్షించాలని బోధించిన మన లోక గురువు మన కృష్ణ పరమాత్మ. అట్లాంటి ఇంకా చాలా చాలా ఒక మనిషి ఎట్లా ఉండాలి అనేది కూడా మన భగవద్గీతలో ఉంటుంది. మనం వండింది ఉడకబెట్టింది తినేవాళ్ళం ఎవలం? ఒక మనిషి మాత్రమే. ఒక మనిషి మాత్రమే వండినది ఒకటే తింటాం. మిగతా జీవులన్నీ ఏవి వండకున్న పచ్చివే తినేస్తాయి. అది ఒక జ్ఞానం మాత్రమే మన మానవులకు ఉంటుంది. ఆ జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మనిషి, ప్రతి మనిషి, ఆ ఉడకబెట్టిన అన్నం తినే ప్రతి మనిషి ఎవడైనా ఈ భగవద్గీతను చదవాలి. ఇది ఒక హిందువులకే అని కాదు, ప్రతి మనిషికి అవసరం ఉంటుంది భగవద్గీత. ఆ ప్రతి మనిషి ఆచరించాల్సిన ఎన్నో సూత్రాలు మన భగవద్గీతలో ఉన్నాయి. తప్పకుండా నాకు తెలిసినంత మటుకు భగవద్గీతను చదవని వాడు పశువుతో సమానమనే అనుకోవాలి. అట్లా భగవద్గీతలో కనీసం ఒక 2 లైన్లు నేర్చుకోండి చాలు. ఒక రోజు ఒకటి నేర్చుకోండి చాలు. అదొకటి భగవంతుడు చెప్పిండని, అది భగవంతుడు కాదు చెప్పింది, ఒక గురువు ఒక శిష్యునికి చెప్పిన మాట. అదే ఒక భగవంతుడు ఒక గురువుగా ఆవిర్భవించి కాదని ఆయన అసలు భగవంతునికి రథసారథిగా ఉండాల్సిన పరిస్థితి ఆయనకి ఏం కదండి. ఒకటి మనం ఆలోచించుకోవాలి, ఆ పరమాత్మనే అన్నిటికీ ప్రతి అణువణువులో ఉన్న భగవంతుడు ఆ కృష్ణుడికి ఎందుకు రథసారథిగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఆయన రథసారథిగా ఉండాలి? ఆయన మానవులను నువ్వు నడపాలి, నువ్వు ఇట్లా ఈ పద్ధతిలో నువ్వు ఉండాలి అని నడిపి చూపించిన మహానుభావుడు కృష్ణ పరమాత్మ కనుక తప్పకుండా మనం గీతలో మన నడవడిక ఎట్లా ఉండాలి, మానవుడు అంటే ఎట్లా ఉండాలి, మానవుడు చేసే ధర్మాన్ని కాపాడడానికి మానవుడు ఏమేం చేయాలి అనేది ఒక పట్టికలాగా మనకు చూపించిన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కనుక తప్పకుండా ఆయన ఏదో కొంతమంది ఏమంటారు, ఆ దేవుడు చూసిండా, రాసింది మీరు చూసిండ్రా, ఎవడో రాసిండు కాదు, సాక్షాత్తుగా పరమాత్మనే చెప్పిన మాటలే భగవద్గీత. అందుకొరకని ఆ భగవద్గీతను కొంతమంది ఈ మధ్యలో అంటే కొన్ని సంస్థలల్లో వేరేలాగా గీత పేరు వేరేలాగా పెట్టి వేరే దాన్ని ఉల్టాగా మనుషులకు వాళ్ళ శిష్యులందరికీ చెప్పి మన సనాతన ధర్మాన్ని కానీ మన ధర్మాన్ని కానీ మన హిందూ మత సామరస్యాన్ని కానీ చెడగొట్టే కొన్ని మతాలు కొన్ని పుట్టుకొచ్చినాయి పుట్టగొడుగుల్లాగా. వీటిని కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయాలి. అది తప్పు అని బోధించే శక్తి మన దగ్గర ముందు మనం ఉండాలి. ఒక మనిషి ఒక అతను వచ్చి అమ్మ మీకు అన్నీ తెలుసు కదా, నాకు ఇది తెలియదు ఇది చెప్పండి అని అడిగితే చెప్పే శక్తి మన దగ్గర, వాళ్ళతో వాదించే శక్తి మనం నేర్చుకోవాలి. వాళ్ళతో వాదించి అది తప్పు అని ఒప్పించే లాగా మనం తయారైనప్పుడే మన హిందూ మతం కానీ మన సనాతన ధర్మం కానీ మనం కాపాడుకోగలుగుతాం. అందుకొరకని భగవద్గీత ప్రతి ఒక్కరు చదివి నేర్చుకొని దాంట్లో ఏముంది అనేది ఎవడన్నా వచ్చి మన గీత గురించి ఏమైనా కామెంట్ చేస్తే మనం దాని గురించి వాదించే శక్తి మనకుంటారు. ఆడవాడు ఎదురుదాడి చేసేటోడు ఏంటిది అంటే వాడు ఉల్టా సీదా మాట్లాడి మనని కన్ఫ్యూజన్లో పడేసి మనను అంటే వేరేలా వీళ్ళు అన్ని తప్పుడు సమాచారం చేస్తుండ్రు అనే పద్ధతిలో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. అది కాకుండా మనం తప్పకుండా భగవద్గీత నేర్చుకొని కరెక్ట్గా దాంట్లో ఉన్న ఏ సూత్రాలు ఏంటి, శ్రీకృష్ణ పరమాత్మ ఏమేం చెప్పిండు, ఎందుకొరకు చెప్పిండు అనేది మనం తప్పకుండా నేర్చుకొని మనను ఎవడైతే ఎదురు దాడి చేసేటప్పుడు మనం దానికి ప్రతి దాడిగా మనము వారికి జవాబు చెప్పే స్థితిలో మనం ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవడు రాడు అనేది మనం ఒకటి నేర్చుకోవాలి. అందుకొరకని దయచేసి ఈ స్వాములందరూ చేసే కార్యక్రమానికి నేను ఈ పెద్దలందరికీ కూడా కృతజ్ఞరాలై ఉంటాను స్వామి. మీరందరూ కూడా అంటే ఇంకా ఈ సనాతన ధర్మాన్ని కానీ ఈ భగవద్గీతను కానీ ఇంకా ఎన్నో ఊర్లకు మీరు ప్రచారంగా చేయాలి. అట్లాగే మాలాంటి వాళ్ళని మీరు మోటివేట్ చేసి ఇంకా పడుకున్నాం స్వామి మేము ఇంకా లేవలే
మాకు ఇంకా ముద్దు నిద్ర వీడలే. అట్లాంటప్పుడు మీరు బెత్తం పట్టుకొని మీరు లేపి మమ్మల్ని మీరు నడవండి, మీ వెంట మేము ఉంటామని మీరు ముందు నడిస్తే కానీ మేము నడిచే స్థితిలో మేము లేని స్వామి. అందుకొరకని దయచేసి మీరందరూ ఎప్పుడు 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 మాకు ప్రోత్సహిస్తూ ఉండాలి. తప్పకుండా ధర్మారం గ్రామంలో, ధర్మారం మండలంలోనైనా ఇంకా వేరే మండలంలోనైనా నేను ఒక రామాలయం తరఫున మీకు ఎట్లాంటి గీత కొరకు మమ్మల్ని రమ్మన్నా మేము ఒక 10 మంది గ్రూపుగా తయారై ప్రతిరోజు కాదు, ప్రతి వారం కాదు, ప్రతి నెల మీరు ఎప్పుడు మీ ఇంట్లో ఏ మంచి కార్యక్రమం, సత్యనారాయణ వ్రతాలు కానీ, పెళ్లి రోజులు కానీ, బర్త్డేలు కానీ, మీరు ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు మీకున్న మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి అక్కడ ఒక భగవద్గీత కార్యక్రమం ఒకటి మీ దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టుకొని మిమ్మల్ని ఆశీర్వదించి ఆ రామచంద్ర స్వామి, ఆ శ్రీకృష్ణ పెరుమాన్లు మీకు అండగా ఉండాలని మేము కోరుకుంటూ దీవెనలు ఇప్పిస్తూ మేము వస్తాను. తప్పకుండా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లనే ఒక రామాలయం నిర్మించేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అది ఎట్లా కష్టంగా అయినా పర్వాలేదు, నా ఊర్లో నాకు ఒక ఆలయం కావాలి, ఎందుకొరకు ఆలయం కావాలన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఆలయంకు ఇక్కడ అసలు ఆలయమే లేదు. నాలాంటి వాళ్ళు ఆలయం పోయి మొక్కాలి, ఏదన్నా కోరిక కోరుకోవాలని అంటే అసలు స్థానం లేదు అక్కడ. ఎట్లా మరి మిగతా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, అక్కడ మీరు ఆ దేవుడు దయ్యం అయిపోయిండు, ఆ దయ్యం దగ్గరికి మీరు ఓకుర్రి, అదొక శక్తి, అక్కడ ఓకురు, మీరు మా దగ్గరికి రండి, మేము మీకు అన్నీ చేస్తామని ఒక పద్ధతిలో వాళ్ళు లాక్కుంటున్నారు. ప్రజలందరూ అటు మొగ్గు చూపుతున్నారు కదా, మరి ఎట్లా ఏం చేయాలి అని ఒక ఆపేక్షతో ఒక ఆలయం నిర్మించడం జరిగింది. ఆలయం నిర్మించినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ రామచంద్ర స్వామి సహకారంతో, ఆ రామచంద్ర స్వామి ఇచ్చిన ఆ బలంతో మేము ఇంకా ముందుకెళ్ళడానికి కూడా వెళ్తున్నాం. మాకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఉత్సాహంగా ఉంది. తప్పకుండా రామచంద్ర స్వామి కార్యం కానీ, ఈ భగవద్గీత కార్యక్రమం కానీ తప్పకుండా మనమందరం మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో, మీరందరూ కూడా మమ్మల్ని మోటివేట్ చేసి మీరందరూ అమ్మ మా ఇంటికి రారా అని ఒక 2 రోజులు 10 రోజులు లైన్లో ఉండేలాగా మీరు పేర్లు రాయించుకొని మమ్మల్ని కనుక అట్లా పిలిస్తే తప్పకుండా వస్తాం. ఇలాగే మా చిన్నజీయ స్వామి గారు ఒక ఆదేశించారు, ఏంటి మీరు విష్ణు సహస్రనామ పారాయణం అందరి ఇళ్లలో చేయాలి, 108 ఇళ్లలో, అందరు హరిజన వాడల్లో అట్లా కూడా చేయాలి అని ఒకటి ఆదేశించడం జరిగింది. అప్పుడు మేము వెళ్ళాం సార్. ఒకసారి వెళ్ళినప్పుడు 4 ఉన్నాం, ఇంకొక దగ్గరికి పోయేటప్పుడు 2 ఉన్నాం. ఒక దగ్గరికి ఒక హరిజన వాడకి వెళ్ళినప్పుడు మేము పోయి ఎక్కడో ఒక దగ్గర దారిలో కూర్చున్నాం. అక్కడ మైక్ సెట్ కొరకు ఒక ప్లగ్ అడిగాం. మాదే ఊరు, మాకు తెలిసిన వాళ్ళే, రోజు మా దగ్గరికి వచ్చే వాళ్ళే. ప్లగ్కి కరెంట్ ఇవ్వమంటే ఇవ్వనన్నారు వాళ్ళు. ఎంత బాధాకరం అంటే, సరేలే మనం ఉన్నది 4 మనం మా నోటితో చెప్పుకోవచ్చు కదా, ఆ మైక్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, మన నోటి కంటే ఎక్కువనా అని అక్కడే పారాయణం చేసేసాం, అడే కొబ్బరికాయ కొట్టాం, వచ్చేసాం. అట్లనే ఒక పాపం అంటే హరిజన అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అమ్మ నా ఇంట్లో మీరు పారాయణం చేస్తారా, పిలువచ్చా అని అడిగింది. అమ్మ ఎంత నీకు కాళ్ళకో నమస్కారం నాన్న, నువ్వు పిలవడం ఏంటి రాకపోవడం ఏంటి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అట్లా ఒక 15 ఇళ్ళు అయినాయి. తర్వాత ఇంకా కొంచెము ఆ మధ్యలో ఏదో అడ్డంకి వచ్చేసింది, అది బ్రేక్ అయిపోయింది సార్. కానీ భగవద్గీత మాత్రం అట్లా కాదు, ఒకరు కాకపోయినా ఒకరు ఉంటారు. నాకు ఏదైనా అంటే అవసరం ఉండి నేను రాకపోయినా ఇంకొకరు ఉంటారు కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అని మీకు చెప్పడం జరుగుతుంది స్వామి. తప్పకుండా మీరందరూ కూడా సహకరించి మనందరం కూడా ఒక గ్రూపుగా ఒకటి ఏంటంటే అదొక పద్ధతి ప్రకారంగా ఇప్పుడు ఈరోజు నేను రాయించుకున్న తర్వాత ఇంకోలు అని ఉత్సాహంతో మనం ఆ పేర్లు రాయించుకొని మన ఇంట్లో గీతాపారాయణం చేసుకోవాల్సింది ఉంటుంది. తప్పకుండా మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన